తుఫానుకి సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. అధికారులు పనిచేస్తారు. కానీ ఈ దఫా ప్రతి మంత్రి సమీక్షిస్తున్నారు. ప్రతి అధికారి సమీక్షిస్తున్నారు. పాపం వాళ్ళు నిజంగా ఫీల్డ్‌లో పనిచేయడం కంటే ఈ సమీక్షల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లే టైం సరిపోతుందేమో. అయితే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం గాబట్టి, తన ప్రాంతానికి సంబంధించిన అంశం గాబట్టి పవన్ కళ్యాణ్ స్పందించడంలో తప్పులేదు. పవన్ కళ్యాణ్ సమీక్షించడంలో తప్పులేదు. పవన్ కళ్యాణ్ మోందా తుఫాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్నటువంటి క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యల మీద తన మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ కూడా పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అందరూ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 12 మండలాలకు సంబంధించి ఈ ప్రాబ్లం వస్తుందన్నటువంటిది అంచనా వేశారు. ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వాళ్ళకి అవసరమైన ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, మెడిసిన్స్ సమకూర్చమని చెప్పి ఆదేశించారు. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఎలా ఉన్నాయి, ఈతగాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా ఇవన్నీ కూడా కనుక్కున్నారు. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెచ్చుకుని వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు.